మీ పేరేనా? నా పేరు రంగస్వామి. ఏ ఊరన్నా? ఉత్తనూరు గ్రామం. ఉత్తనూరు గ్రామం. ఓకే, ఇప్పుడు ఉత్తనూరు గ్రామంలో మీరు మిరప చేను చూడడానికి వచ్చినారు కదా, ఎవరు చేను ఇది? నేదుబొట్టు పరమేశ్ అని. నేదుబొట్టు పరమేశ్ అనే రైతు పొలం ఏ కంపెనీ ఇతరం జున్నికి వచ్చినారు? 2233 ఈషా కంపెనీ. ఈషా కంపెనీ వాళ్ళది 2233 అనే రకం జున్నికి వచ్చినారు. అవును. ఇప్పుడు ఎట్టుందన్నా మీకు? మంచిగా ఉంది. మంచిగా ఉంది. అంటే మంచిగా అంటే ఏ విధంగా ఉంటది? మంచిగా కాపు సైజు, కాపు బాగా మంచిగా పట్టింది, నల్లి లేదు. అంటే కాపు బాగా మంచిగా కింది నుంచి ఉంది. ఇప్పుడు కోత కూడా మాగింది, పండుగ మంచిగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు కూడా ఈ మిరప పెట్టినారు కదా, ఏం రకాలు పెట్టినారు? మేము 1081 పెట్టినాము. ఓకే, సింజంటా పెట్టినాము. సింజంటా పెట్టినారు, 1081 పెట్టినారు. అవును. వాటికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? దానికి దీనికి తేడా అంటే దానికి నల్లి వచ్చేసింది, ముడత వచ్చింది. ఓకే, దీంట్లో లేదు. దీనికి లేదు, నల్లి లేదు. ముడత కూడా లేదు. ముడత లేదు, నల్లి లేదు. వైరస్ ఏమైనా కనిపిస్తుందా? వైరస్ లేదు. ఓకే, కాయ మీకు మంచి సైజ్ కనిపిస్తుందా? మంచి సైజ్ మంచిగా ఉంది. పై వరకు కూడా సైజ్ బాగానే ఉంది. పై వరకు పట్టిందంటారా? మంచిగా పట్టింది. ఓకే, ఏదైతే ఉందో ఈ ఆఖరి కొన వరకు ఉంది. ఓకే, మంచి, ఇది రైతులందరూ వేసుకోవాల్సిన రకమైన మంచి రకమే. ఆఖరి కొన వరకు ఉంది. ఇది మిగతా రకాలతో పోల్చితే ఇక్కడికి వచ్చిన రంగస్వామి గారి అభిప్రాయం ఏమంటే, ఇక్కడ సాగు చేసిన మిగతా రకాలతో పోలిస్తే ఈషా అగ్రి సీడ్ కంపెనీ వారి 2233 అనే రకం ముడతను తట్టుకుంటుంది, నల్లిని తట్టుకునింది. అదే విధంగా వైరస్ కూడా చాలా తక్కువగా ఉంది. కాయ కూడా కింది నుంచి పై వరకు వచ్చిందని రైతు యొక్క అభిప్రాయం. ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుందని రైతు అంటున్నారు. థ్యాంక్ యూ అండి.